హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఆబాది భూముల్ని ఎలా చూసుకోవడం అంటే మీ గ్రామంలో గ్రామ కంఠంలో ఉన్న భూముల వివరాలని ఎలా చూసుకోవాలి, ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో నేను క్లియర్గా చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇంతకుముందు ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేయకపోతే ఇప్పుడు కింద సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్లో కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతారు. అలాగే పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది, ఒకటి గంట సింబల్, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్గా మీకే అయితే అందుతుంది. ముందుగా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. మీరు గూగుల్ క్రోమ్ అయినా సరే, మొజిల్లా ఫైర్ ఫాక్స్ అయినా సరే, ఎక్కడైనా సరే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇక్కడ CCLA తెలంగాణ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ బాణం గుర్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇదిగో ఈ విధంగా ఒక వెబ్సైట్ అనేది మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు కింద ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. కింద ఇంకొకటి ఇక్కడ కెడస్ట్రల్ మ్యాప్స్ ఆఫ్ రూరల్ ఏరియాస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదా, క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన దాన్ని ఇక్కడ మీరు గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తున్నట్లయితే ఇక్కడ పైన 3 చుక్కలు కనిపిస్తున్నాయి కదా, దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. దాంట్లో డెస్క్టాప్ సైట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు కంప్యూటర్ స్క్రీన్ లాగా చిన్నగా అయి కొద్దిగా ఓపెన్ అవుతుంది. అన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సెలెక్ట్ విలేజ్, డిస్ట్రిక్ట్, మండల్, అలాగే డివిజన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అవన్నీ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క విలేజ్కి సంబంధించిన సర్వే నంబర్స్ లిస్ట్ అనేది ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఇవన్నీ అవే ఫ్రెండ్స్ నంబర్సు, మీ విలేజ్లో ఉన్న సర్వే నంబర్స్ ఇవన్నీ. దీంట్లో ఆబాది భూములు ఎక్కడ ఉన్నాయో మీరు సర్వే నంబర్ని సెలెక్ట్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. చూపిస్తున్నాను కదా, ఇలా చూసుకోవచ్చు మీ యొక్క విలేజ్లో ఉన్న సర్వే నంబర్స్ అన్నీ. ఇక్కడ ఇప్పుడు ఆబాదికి సంబంధించిన సర్వే నంబర్స్ చూద్దాం. నేను ఏదో ఒక సర్వే నంబర్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ర్యాండమ్గా సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ రోడ్డు పక్కనే ఇది వైట్ అంటే తెల్లగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఒక చారలాగా, అది రోడ్ అన్నమాట. ఆ రోడ్డు పక్కనే ఉన్న ఏదో ఒక సర్వే నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ 161 సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా వస్తుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో మీకు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ కింద కన్ను ఆకారం కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. సారీ, నేను తప్పుగా క్లిక్ చేశాను. ఇక్కడ నో రికార్డ్స్ అని వచ్చింది. ఇప్పుడు కన్ను కనిపిస్తుంది కదా, ఆ కన్ను పైన క్లిక్ చేస్తే ఇక్కడ వ్యూ పహాని అనేసి వస్తుంది. ఇక్కడ మీకు సంబంధించింది అంటే మీ విలేజ్కి సంబంధించిన గ్రామ కంఠం రికార్డ్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి ఆబాది వచ్చింది కదా. అలాగే ఇక్కడ చూసుకుంటే చూడండి గ్రామ కంఠం ఆబాది అని వచ్చింది. అంటే ఈ భూమి గ్రామ కంఠంలోని సర్వే నంబర్స్లో ఉన్నది అన్నమాట. ఈ విధంగా మీరు కూడా మీ యొక్క విలేజ్లో ఏ భూమి అయితే ఉందో ఆ భూమికి సంబంధించిన డీటెయిల్స్ని ఇప్పుడు నేను చూపించిన విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, అలాగే చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లు అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు లేటెస్ట్ వీడియోస్ ఈ విధంగా నేను తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.